హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏంటి ఇవన్నీ పెట్టానని చూస్తున్నారా? ఏం లేదండి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అని అడుగుతారు కదా. అలాగే పిల్లల దగ్గర ఉంటేనేమో అయ్యో వాళ్ళకి ఏం పెట్టాలి ఏంటని ఆలోచిస్తాం. మరి పిల్లలు దూరంగా ఉంటే మనం అంటే అమ్మమ్మల ఇంట్లోనో లేకపోతే హాస్టల్లో ఇలా ఉంటూ ఉంటారు కదా. అలాగ మరి వాళ్ళు అక్కడ దూరంగా ఉన్నారనుకోండి, మనం అప్పుడప్పుడు వెళ్ళి చూడటానికి వెడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనం ఉట్టినే వెళ్ళలేంగా. ఉట్టి చేతులతో వెళ్ళడానికి మన మనసులు ఒప్పుకోవు. అందుకని ఏదో ఒకటి చేసి పట్టుకెడుతూ ఉంటాం. ఇదంతా చెప్తున్నాను ఏంటంటే, మా పిల్లలు దూరంగా ఉండి చదువుకుంటారండి. అందుకని ఈరోజు వాళ్ళని చూడటానికి వెడుతున్నాను. అందుకని వాళ్ళకి కాస్త అటుకులు మిక్చర్ అంటే ఇష్టం, అది చేద్దామని నేను ఇలా వీడియో పెడుతున్నాను. నేను ఎలా చేస్తానో మీరు కూడా చూస్తారని ఒకటి పెడుతున్నాను. చూడండి. దానికి కావాల్సినవి ఏంటంటే, మీరు ఈ వీడియో చూసి మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి. అటుకులు నేను కొన్ని అటుకులు, వేరుశనగ గుళ్ళు, పల్లీలు, గులశనగపప్పు, పుట్నాలు, అలాగే సాల్ట్, కారం, పచ్చిమిరపకాయలు, ఇదేంటంటే ధనియాలు, జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి. అది కరివేపాకు, పసుపు. ఇదేంటంటే నువ్వుపప్పు కొంచెం డైరెక్ట్గా వేసేసుకుంటారు, లేదంటే నేను ఏంటంటే కాస్త వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే అందులో కలిపితే మొత్తం కలుస్తుంది, కమ్మగా ఉంటుందని. అదనమాట. ఇవి కాస్త స్టవ్ వెలిగించుకుని మనం ఇలా ముక్కలు పెట్టుకున్న తర్వాత కాస్త అటుకులు, అంటే ఇందాక కొంచెం స్కిప్ అయిందండి వీడియో. అటుకులన్నీ నేను ఇలా వేయించి ఇందులో పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ నూనె పోసుకుని కాస్త అందులో వేరుశనగ గుళ్ళు, మనకి అక్కడ అటుకులు వేసుకున్న దాన్ని బట్టి ఇలా వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించేసుకుని, ఇదిగోండి ఇది వేరుశనగ గుళ్ళు ఇలా వేగిపోయాయి. చాలు, ఇంకా ఇవి తీసేసి మళ్ళీ మాడిపోతాయి కదా, ఇవి తీసేద్దాం. తీసేసి ఇలా ఇందులో వేసేద్దాం. తర్వాత ఇలా వేసేసుకున్నాం కదా, పల్లీలు అయిపోయాయి. ఇక గుల్లశనగపప్పు వేసుకుందాం. కాస్త వేడెక్కితే చాలు. కొంచెం ఇవ్వండి, ఇవి కూడా వేగిపోయాయి. గుల్లశనగపప్పు కదా, గుల్లగా ఉంటాయి. అవి కాస్త వేగితే కొంచెం క్రిస్పీగా ఉంటాయని ఇలా ఇందులో వేసేసుకుందాం. ఇదిగోండి, గుల్లశనగపప్పు కూడా వేగిపోయింది. పుట్నాలు ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు అదే నూనెలో కాస్త పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి వేసేద్దాం. ఇదిగోండి, కరివేపాకు వేగిపోయింది. కరివేపాకు తీసేసుకొని ఇంకా కాస్త నూనె ఉంటుంది కదా, ఆ నూనెలో పచ్చిమిరపకాయలు కూడా వేయించేసుకుందాం. ఇదిగోండి, ఇవి కూడా వేగిపోయాయి. పచ్చిమిరపకాయలు కూడా మెత్తగా ఉంటే బాగుండదు, కాస్త వేగితే బాగుంటాయి. ఇవి పచ్చిమిరపకాయలు కూడా అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని వీటిల్లో వేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా అటుకులు వేయించేసాం. అలాగే వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు, గుల్లశనగపప్పు, కరివేపాకు అన్నీ వేయించేసుకున్నాం కదా. అన్నీ వేయించేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇందులో
ఈ నువ్వుపప్పు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను కదండి, ఇది వేసేద్దాం కాస్త. దీనికి ఎంత సరిపోతుందో అంత కమ్మదనం ఉంటుంది ఇది. తర్వాత అలాగే ఇది ధనియాలు జీలకర్ర వేయించి పెట్టుకున్నాం కదా పొడి చేసుకుని, ఆ పొడి అండి. ఇది కూడా కాస్త అంటే ఇది ఏంటంటే కాస్త నూనె వేసుకుని అందులో వేసుకున్నా పర్వాలేదు, కానీ ఇవి ఎలాగో ఆల్రెడీ వేయించి పొడి చేసి పెట్టినవే కదా, ఇంకా అవసరం లేదు. పసుపు అండి, కొంచెం లైట్గా పసుపు. కారం, మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం జాగ్రత్తగా తినే వాళ్ళ ఇదిని బట్టి చూసుకొని కాస్త ఎంత కావాలో అంత సరిపడా కారం. ఇక లాస్ట్ ఇంకా మిగిలింది సాల్ట్. ఆ సాల్ట్ దానికి ఎంత సరిపోతుందో అంత వేసేసుకుంటే ఇప్పుడు అన్నీ అయిపోయాయి, అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలాగా కలిపేసుకోవటమే, గుచ్చెత్తేసుకోవడం, అడుగు నుంచి పైకి పైనుంచి కిందకి అన్నీ ఇలా కలిపేసుకుంటే అన్నీ కలుస్తాయి. అయిపోయింది ఫ్రెండ్స్, అన్నీ వేసి కలిపేసాం కదా, మొత్తం అడుగు నుంచి పైకి పైనుంచి కిందకి అంతా కలిపేసాను. కలిపేసిన తర్వాత ఇదిగో ఇలా ఉంది. ఇది చూసుకుంటేనే మా పిల్లలు గుర్తుకొస్తున్నారు. అది ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా ప్యాక్ చేసుకొని నేను తీసుకెళ్తాను ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఇలాగే చేస్తారు కదా, మీరు కూడా ఇలాగే చేస్తారు అనుకుంటున్నాను నేను. చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే ఇలాగే చేస్తారు నాకు తెలిసి. నేను చేసింది మీకు చూపిద్దామని పెట్టాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.